ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో ఈ రోజు వచ్చేసి మనం సంఖ్యా ధర్మాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంఖ్యా ధర్మాల పైన టెట్ మరియు డిఎస్సిలలో తప్పకుండా ఒక మార్క్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం నేర్చుకున్నట్లయితే 1 మార్క్ ని సాధించాలని అర్థం. సో అందులో ఈ సంఖ్యా ధర్మాలు అనేటువంటివి ఏంటివి, సో అవి ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మన సంఖ్యల పైన న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, తర్వాత అకర్ణీయ సంఖ్యల పైన ఇవి ఏ విధంగా అప్లై అవుతాయి అనేటటువంటిది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సంవృత ధర్మము. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ ఏంటి, సంవృత ధర్మం. తర్వాత స్థిత్యంతర ధర్మం. ఈ స్థిత్యంతర ధర్మానికి మరొక పేరు ఏంటంటే వినిమయ ధర్మం అని కూడా అంటారు. స్థిత్యంతర ధర్మానికి మరొక పేరు వినిమయ ధర్మం. తర్వాత సహచర ధర్మం, తర్వాత సంకలన మరియు గుణకార తత్సమాంశాలు, తర్వాత సంకలన మరియు గుణకార విలోమాలు. సో ఈ పాయింట్స్ కనుక 1, 2, 3, 4, 5 ఈ 5 పాయింట్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈ 5 పాయింట్స్ అనేటటువంటిది మనకు ఇక్కడ ఈ అన్ని రకాలైనటువంటి సంఖ్యల పైన ఏ విధంగా అప్లై అవుతాయి, ఎక్కడెక్కడ అవి పాటిస్తాయి అనేటటువంటి నేర్చుకుంటే మనం 1 నుంచి 2 మార్కులు ఖచ్చితంగా గెలిచిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి దీనికి సంబంధించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఇక్కడ. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ నుంచి మొదలు పెట్టుకుందాం. సో న్యాచురల్ నెంబర్స్ లో ఏ ధర్మాలు ఎక్కడెక్కడ పాటిస్తాయి, తర్వాత పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యల వరకు వెళ్దాం. సో ఫస్ట్ మనం నేర్చుకుంటున్నది సహజ సంఖ్యలు. ఓకేనా ఫ్రెండ్స్, సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలు అంటే మనం ఆల్రెడీ గతంలో తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. దీన్ని క్యాపిటల్ ఎన్ చే సూచించడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి సంఖ్యలు 1, 2, 3, 5, 6. సో ఈ విధంగా మనకు ఇన్ఫినిటీ వరకు వస్తాయని తెలుసు. ఓకేనా, జాగ్రత్తగా వినాలి. సహజ సంఖ్యలని క్యాపిటల్ ఎన్ చే సూచించడం జరుగుతుంది. అది 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఇన్ఫినిటీ వరకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఒక్కొక్క ధర్మం గురించి క్లియర్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు 100% ఇందులో నుంచి 1 మార్కు తప్పకుండా వస్తుంది. సో ఓకేనా, రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే సంవృత ధర్మం. ఒక్కసారి ఈ ధర్మాల్లో ఈ సహజ సంఖ్యల వరకు మీరు నేర్చుకుంటే తర్వాత అది మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో సంవృత ధర్మం అంటే ఏంటి? సంవృత ధర్మం అంటే ఏంటంటే ఏవైనా 2 సంఖ్యలను తీసుకోవాలి. తీసుకుంటాం. ఆ 2 సంఖ్యల యొక్క ఫస్ట్ నేనేం చేస్తున్నా, సంవృత ధర్మం అనేటటువంటిది సంకలనం దృష్ట్యా పాటిస్తున్నాను. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, సంవృత ధర్మాన్ని కూడిక వైపు సంకలనం దృష్ట్యా చూస్తున్నా. సంకలనంలో ఏంటంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మరియు 3 తీసుకుంటున్నా నేను. అంటే 1+3 తీసుకుంటున్నా. ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నా. ఈ 1+3 అనేటటువంటిది దేనికి ఈక్వల్? 1+3 is equal to 4. 1+3 is equal to 4 వచ్చింది. అంటే ఈ 1 అనేటటువంటిది ఒక సహజ సంఖ్య మరియు 3 అనేటటువంటిది ఒక సహజ సంఖ్య. ఓకేనా ఫ్రెండ్స్, 1 ఒక సహజ సంఖ్యనే, 3 ఒకటి సహజ సంఖ్యనే. అయితే ఈ 1+3 కలపగా వచ్చినటువంటి ఫలితం కూడా ఒక సహజ సంఖ్యనే కదండి. ఎస్, అంటే ఏవైనా 2 సంఖ్యలను కలిపినప్పుడు వచ్చే ఫలితం కూడా అదే సంఖ్య అయితే ఏ సంఖ్యల నుంచి మనము సంఖ్యల్ని తీసుకుంటామో ఆ సంఖ్యల యొక్క కలిపిన తర్వాత కూడా వచ్చే ఫలితం కూడా అదే సంఖ్య అయితే దాన్ని మనము సంవృత ధర్మము అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, 9 అనేది ఒక సహజ సంఖ్య. ఎస్, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఎన్నో అంటే ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు. ఇది ఇన్ఫినిటీ, అన్కౌంటబుల్ నెంబర్స్ వరకు. అసలు మనం లెక్క చేయని నెంబర్స్ ఉంటాయి. అంటే 9 అనేది కూడా ఒక సహజ సంఖ్యనే, ప్లస్ ఒక 12 అనేది కూడా ఒక సహజ సంఖ్యనే. ఇవి 2 యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 21 వచ్చింది. మరి 21 కూడా ఒక సహజ సంఖ్యనే కదా. అంటే ఏ 2 సంఖ్యల్ని కూడినా అది సహజ సంఖ్యనే వస్తే దాన్ని ఏమంటారంటే సంవృత ధర్మము అని అనడం జరుగుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది దేని దృష్ట్యా, దీన్ని బట్టి ఏం రాసుకుంటాం అంటే మనము సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం అనేటటువంటిది సహజ సంఖ్యలలో పాటిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సహజ సంఖ్యలలో పాటిస్తుంది లేదా తృప్తిపరుస్తుంది.
పాటిస్తుంది. సో ఈ విధంగా మనము సంకలనం దృష్ట్యా సౌహృద ధర్మం అనేటటువంటిది సహజ సంఖ్యల్లో తృప్తిపరుస్తుంది. ఇది ఓకే. ఇదేంటి, మనం సహజ సంఖ్యల్లో సౌహృద ధర్మంలో కేవలం సంకలనం మాత్రమే నేర్చుకున్నాం. సో తర్వాత ఏం నేర్చుకుంటున్నాం అంటే గుణకారం నేర్చుకుందాం. సో గుణకారం తర్వాత మీకు వ్యవకలనం భాగహారం చెప్తాను. సో గుణకారానికి సంబంధించి నేర్చుకున్నట్లయితే ఈ గుణకారంకి ఏం చెప్తుంది, ఏవైనా రెండు సంఖ్యలను ఇంటూ చేయాలి. సౌహృద ధర్మం అంటే ఒకటే కాన్సెప్ట్, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఒకటి. దేని నుంచి తీసుకుంటామో అదే నెంబర్ రావాలి, a ఇంటూ b చేస్తే అదే నెంబర్ రావాలి, అంటే ఆ సంఖ్యలకు సంబంధించినది రావాలి. సో గుణకారం దృష్ట్యా చూడండి, 2 ఇంటూ 3 చేసుకోండి. 2 ఇంటూ 3, 2 3 జా 6. 2 ఒక సహజ సంఖ్యనే, 3 ఒక సహజ సంఖ్యనే, కాబట్టి 2 మూల 6 వచ్చింది. ఈ 6 అనేది కూడా ఒక సహజ సంఖ్యనే కాబట్టి ఏమందాం, గుణకారం దృష్ట్యా ఇది పాటిస్తుంది. ఒకవేళ 6 ఇంటూ 5 తీసుకోండి, 30. ఎస్, ఇది సహజ సంఖ్యనే, ఇది సహజ సంఖ్యనే, ఇది కూడా సహజ సంఖ్యనే. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఏవైనా రెండు సహజ సంఖ్యల్లో మధ్య లబ్ధం అనేది ఆ సహజ సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఇది గుణకారం దృష్ట్యా కూడా సౌహృద ధర్మం అనేది పాటిస్తుంది సహజ సంఖ్యలలో అని చెప్పడం జరుగుతుంది. చాలా బ్రీఫ్ గా, చాలా పెద్దగా చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకోవాలి. తర్వాత ఫైనల్ గా దీని యొక్క కాన్సెప్ట్ నేను ఒక ట్రిప్ గా చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చింది, కానీ మనకి ఇంకోటి వ్యవకలనం ఉంది కదండి. ఎస్, వ్యవకలనం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, భాగహారం ఉంది. వ్యవకలనం మరియు భాగహారానికి సంబంధించి చెప్పుకున్నట్లయితే, సో వ్యవకలనం ఏ విధంగా చెప్తాము, మైనస్ రావాలి. సో మైనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 తీసుకున్నాను, -5 తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 2. 7 - 2 అంటే అదే కదండి కాన్సెప్ట్, a - b. ఏమైనా రెండు సంఖ్యలని ఒక సంఖ్య నుంచి ఇంకో సంఖ్య తీసివేస్తే వచ్చే ఫలితం కూడా సహజ సంఖ్య అయితే అది వ్యవకలనం దృష్ట్యా పాటిస్తుంది. మరి ఇక్కడ 7 - 5 చేస్తే ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. అంటే 7 ఒక సహజ సంఖ్యనే, 5 ఒక సహజ సంఖ్యనే, వచ్చే ఫలితం కూడా సహజ సంఖ్యనే. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అలా కాకుండా 5 - 7 తీసేయండి. 5 - 7 చేయండి, ఎంత వస్తుంది మనకు, -2 వస్తుంది. అంటే 7 పెద్దది కాబట్టి 7లో నుంచి 5 పోతే 2, మైనస్ సింబల్ పెద్దదానికి ఉంది కాబట్టి -2 పెడతాం, -2 వచ్చింది. కానీ ఈ -2 అనే ఫలితం అనేది మనకు సహజ సంఖ్యల్లో లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా రాలి. సహజ సంఖ్యల్లో -2 అనేటటువంటిది లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ -2 ఇక్కడ లేదు, ఈ విజయంలో ఓకే, కానీ ఈ టైప్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ పాటించలేదు. కాబట్టి ఈ వ్యవకలనం దృష్ట్యా సహజ సంఖ్యలు సౌహృద ధర్మాన్ని పాటించదు. ఓకేనా, వ్యవకలనం దృష్ట్యా సహజ సంఖ్యల్లో సౌహృద ధర్మం పాటించబడదు, అది తృప్తిపరచదు. ఎందుకంటే రీజన్ ఇది. ఎందుకు, ఏమైనా సౌహృద ధర్మం ఏం చెప్తుంది, ఏమైనా రెండు సంఖ్యల్ని మీరు కూడినా, గుణకారం చేసినా, తీసేసినా, భాగహారం చేసినా మళ్ళీ ఆ మీరు తీసుకోబడినటువంటి సంఖ్యల నుంచి రావాలి. మరి అలాంటి సందర్భంలో మనకు సబ్ట్రాక్షన్ లో 5 - 7 చేసినప్పుడు -2 వచ్చింది. అంటే ఈ -2 అనేటటువంటిది సహజ సంఖ్యలో లేదు కాబట్టి సౌహృద ధర్మం పాటించడం కుదరదు అండ్ తృప్తిపరచదు. మరి అదే భాగహారం దృష్ట్యా చూడండి, 5 డివిజబుల్ బై 2 చేసుకుంటే, సో 5 డివిజబుల్ బై 2 చేస్తే ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 5/2. సో వచ్చే ఫలితం 5/2 అనేటటువంటిది మనకు సహజ సంఖ్యల్లో లేదు. 5/2 అనేటటువంటి సంఖ్య ఈ సహజ సంఖ్యల్లో లేదు కాబట్టి భాగహారం దృష్ట్యా కూడా ఇది పాటించదు అని అర్థం. అంటే సౌహృద ధర్మం అనేటటువంటిది సహజ సంఖ్యల దృష్ట్యా అడిషన్ లో పాటిస్తుంది, సబ్ట్రాక్షన్ లో పాటించదు, గుణకారంలో పాటిస్తుంది, డివిజన్ లో పాటించదు అని తృప్తిని పరచదు అని అర్థం. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జామ్ లో బిట్ ఎలా వస్తుంది అంటే అంటారు, ఎగ్జామ్ లో బిట్ ఎలా వస్తుంది అంటే దీనికి సంబంధించి ఏమంటారు, గుణకారము దృష్ట్యా సహజ సంఖ్యల్లో సౌహృద ధర్మానికి కింది వాటిలో ఉదాహరణ తెలపండి అంటారు. అంటే మిగతా ధర్మాలకు సంబంధించింది కూడా మనకి ఇస్తారు. సౌహృద ధర్మం యొక్క కాన్సెప్ట్ మనకు తెలియగలగాలి. ఏవైనా రెండు సంఖ్యలను మాత్రమే తీసుకొని ఆ రెండు సంఖ్యల యొక్క కూడిక, మైనస్, ఇంటూ, డివిజన్ ఏదైనా సరే
అది గనక మళ్ళీ వచ్చే ఫలితము ఆ సంఖ్యల నుంచే కనుక అయితే అది సౌహృద ధర్మాన్ని పాటిస్తుంది, లేకపోతే పాటించదు. ఇది మనకు కావాల్సినటువంటి సౌహృద ధర్మానికి సంబంధించినటువంటి సహజ సంఖ్యల్లో విషయం. నెక్స్ట్ ఇదే సహజ సంఖ్యల్లో నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అంటే స్థిత్యేంతర ధర్మం గురించి నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్థిత్యేంతర ధర్మం అంటే ఏమిటి? రైట్, స్థిత్యేంతర ధర్మము, దీనికి మరొక పేరే వినిమయ ధర్మం అని కూడా అంటారు. దీనికి మరొక పేరు వినిమయ ధర్మం అంటారు. ఈ స్థిత్యేంతర వినిమయ ధర్మం అంటే ఏమిటి? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఈ స్టార్ అంటే ఈ స్టార్ ప్లేస్ లో మీరు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏదైనా పెట్టుకోండి. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా వినాలి మీరు. ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. స్థిత్యేంతర మరియు వినిమయ ధర్మాలలో ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ అవ్వాలి అంటే జాగ్రత్తగా విన్నాం. మనం ఇప్పుడు నేను ఇక్కడ సహజ సంఖ్యల్లో స్థిత్యేంతర ధర్మాన్ని పాటిస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటా, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటా. ఇప్పుడు నేను సంకలనం దృష్ట్యా చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్? జాగ్రత్త వినాలి. సంకలనం దృష్ట్యా నేను ఏం చేస్తున్నా అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇలా చేసినప్పుడు ఏ అంటే ఎంత అండి? 1 అనుకోండి. ప్లస్ బి అంటే ఎంత అండి? బి అంటే 3 అనుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు బి అంటే ఎంత అండి? 3 ప్లస్ ఏ అంటే ఎంత? ఇప్పుడు ఏబిలో ఇక్కడ ఏది తీసుకున్నారో ఇక్కడ కూడా అదే తీసుకుంటాం. అప్పుడు 1 ప్లస్ 3 చెప్పండి. 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇవి రెండు తృప్తి పరిచాయి. 4 ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. అంటే సంకలనము దృష్ట్యా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేది స్థిత్యేంతర వినిమయ ధర్మానికి సూత్రం. ఏమంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి యొక్క మొత్తం ఎంత ఉంటుందో బి ప్లస్ ఏ యొక్క మొత్తం కూడా అంతే ఉండాలి. కాబట్టి సంకలనం దృష్ట్యా నేను ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ చేస్తే 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 1 4 ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది. మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 ప్లస్ 7 అనుకుందాం. సో 5 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 5 అంతే కదండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో 12 ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ కూడా ఓకే. అంటే సంకలన దృష్ట్యా మనం ఏ రెండు నెంబర్లను యాడ్ చేసినా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేటటువంటి స్థిత్యేంతర ధర్మాన్ని పాటిస్తుంది అని అర్థం. అది పాటిస్తుంది, ఇక్కడ తృప్తి పరుస్తుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ గుణకారం దృష్ట్యా చూద్దాం. నెక్స్ట్ ఏం చూసుకున్నాం మనము? గుణకారం దృష్ట్యా. సో గుణకారం దృష్ట్యా కూడా ఏంటి కాన్సెప్ట్? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ రావాలి. సింపుల్ అదే. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కావాలి అంతే. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఏ అంటే ఎంత అండి? తీసుకోండి 2 ఇంటూ 5 తీసుకోండి. సో 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2. అప్పుడు 2 5 10 ఈజ్ ఈక్వల్ టు 10. చూడండి, గుణకారం దృష్ట్యా కూడా మనకు స్థిత్యేంతర లేదా వినిమయ ధర్మం అనేటటువంటిది పాటిస్తుంది. దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది మనకు అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం అంటే సంకలనం అయిపోయింది, గుణకారం అయిపోయింది. తర్వాత వ్యవకలనం దృష్ట్యా. సో మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈ రెండు పాటిస్తాయనే ఉద్దేశంతో నేను ముందు చెప్తున్నాను. సో నెక్స్ట్ వ్యవకలనం. వ్యవకలనం దృష్ట్యా ఏంటి? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కావాలి. చూడండి, మనకు 6 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. 6 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 6 తీసుకుందాం. అప్పుడు 6 మైనస్ 9 అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 9 అనేది పెద్దది కాబట్టి 6 అనేది చిన్నది కాబట్టి పెద్దదాని నుంచి చిన్నది తీసేసాను, 3 వచ్చింది. సో పెద్దదాని ముందర సింబల్ ఏంటి? మైనస్ సింబల్ ఉంది కాబట్టి -3 పెట్టేసుకున్నాను. ఓకేనా? -3 పెట్టేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 మైనస్ 6 ఎంత వస్తుంది? ఓన్లీ 3 వస్తుంది, పాజిటివ్ 3 వచ్చింది. ఓకేనా? పాజిటివ్ 3 అంటే మనకి ఇక్కడ -3 ఒకటి ఉంది, ఇక్కడ 3 ఒకటి ఉంది. అంటే ఈ రెండు సంఖ్యలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ రెండు సంఖ్యలు అనేటటువంటిది డిఫరెంట్. అంటే ఇది -3, ఇది పాజిటివ్ 3 కాబట్టి రెండు కూడా ఈక్వల్ కావు, నాట్ ఈక్వల్. కాబట్టి వ్యవకలనం దృష్ట్యా స్థిత్యేంతర వినిమయ ధర్మాలు పాటించవు. వ్యవకలనం దృష్ట్యా
ఓకేనా. నెక్స్ట్ భాగాహారం చూద్దాం. నెక్స్ట్ భాగాహారం చూస్తున్నాం. భాగాహారం అంటే ఏ డివిజబుల్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివిజబుల్ బై ఏ, అంతేనా. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అని చెప్తాం. అప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇక్కడ 1 తీసుకుంటున్నా. 1 డివిజబుల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 డివిజబుల్ బై 1 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/1 అండి. మరి 1/2 అంటే 1/2నే ఈజ్ ఈక్వల్ 2/1 అంటే 2. మరి హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నాడు. ఈక్వల్ అవుతుందా? కాదు, నాట్ ఈక్వల్. కాబట్టి భాగాహారం దృష్ట్యా కూడా వినిమయ స్థిత్యంతర ధర్మాలు పాటించవు అని అర్థం. సౌరిక ధర్మము మరియు స్థిత్యంతర వినిమయ ధర్మం గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే సహచర ధర్మము. నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం, సహచర ధర్మం అనేటటువంటిది ఈ సహజ సంఖ్యల్లో ఏ విధంగా పాటిస్తుందో ఒకసారి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, సహచర ధర్మం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఏ స్టార్ బి స్టార్ సి ఇజ్ ఈక్వల్, ఇక్కడ మళ్ళీ ఏ స్టార్ బి స్టార్ సి అని చెప్తాం. సో ఈ విధంగా మనము దాన్ని రాస్తాం. ఏమని చెప్తున్నాం చూడండి ఒకసారి, ఏ స్టార్ బి స్టార్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి అంటే ఇది మనం ఇప్పుడు సంకలనం దృష్ట్యా చూస్తున్నాం. సంకలనం దృష్ట్యా, సో సంకలనం దృష్ట్యా ఇది ఏం చెప్తుందంటే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్తాం. ఓకేనా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సిని మనం సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని రాసుకున్నాం. ఇప్పుడు వీటన్నింటిలో ఏదైనా ఒక సహజ సంఖ్యను మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, నేను ఏం తీసుకుంటున్నా, 3, 4, 5 తీసుకున్నా అనుకుందాం. 3 ఇక్కడ, నెక్స్ట్ 4 ఇక్కడ. సో 3 + 4 and 5 is equal to, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తాం, 3 + 4 + 5 ని రాసుకున్నాం. ఓకేనా, జాగ్రత్త వినాలి. అప్పుడు ఏమవుతుంది, 3 + 4 అనేది ఎంత, 7 + 5 is equal to, ఈ రెండు బ్రాకెట్ లో ఉన్నవన్నీ ఒక దగ్గర యాడ్ చేశాను. 3 + 4 = 7 + 5 is equal to, ఇక్కడ ఏముంది, 3 + 4 + 5 ఎంత అండి, 9. 4 + 5 ఎంత, 9. రైట్. ఇప్పుడు 7 + 5 ఏమవుతుంది, 12 is equal to 9 + 9, 3 + 9 12. సో ఈ విధంగా మనము ఈక్వల్ వచ్చాయి. అంటే సంకలనం దృష్ట్యా సహచర ధర్మం అనేటటువంటిది తృప్తి పరుస్తుంది అని నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇదే గుణకారం దృష్ట్యా నేర్చుకుంటాం. ఏంటి ఫ్రెండ్స్, ఇది గుణకారం దృష్ట్యా. సో గుణకారం దృష్ట్యా ఏం చేస్తాం, ఇదే ఫార్ములాని అప్లై చేయాలి. a × b × c is equal to a × b × c ని రాసుకుంటాము. a × b × c. అయితే ఈ గుణకారం దృష్ట్యా మనము a × b is equal to ఎంత అండి, a × b ఇదే తీసుకుందాం. 3 × 4 × 5 is equal to, సో 3 × 4 × 5. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి, ఎంత వస్తుంది మనకు, 3 × 4 12. ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 12 వచ్చింది. సో 12 × 5 is equal to, ఓకేనా. ఇక్కడ 3 × 4 × 5 ఎంత అండి, 20. 4 × 5 = 20. సో 12 × 5 ఎంత ఫ్రెండ్స్, 60 is equal to 3 × 20 60 అవుతుంది. సో 60 is equal to 60. అంటే గుణకారము దృష్ట్యా కూడా సహచర ధర్మం అనేటటువంటిది పాటించబడింది అని అంటారు. సో ఈ విధంగా మనం సహచర ధర్మం సంకలనం దృష్ట్యా మరియు గుణకారం దృష్ట్యా అనేటటువంటిది పాటించాయి అని తెలుసుకున్నాం. సో తర్వాత ఇంకోటి ఏం నేర్చుకుంటాం అంటే మనం ఇక్కడ గుణకారం సంకలనం నేర్చుకున్న తర్వాత వ్యవకలనం నేర్చుకుంటున్నాం. సో ఈ వ్యవకలనం దృష్ట్యా చూడండి, ఏంటి కాన్సెప్ట్ అంటే a - b - c is equal to a - b - c. ఓకేనా. చూడండి, a స్టార్ b అంటే a - b - c is equal to a - b - c అని రాసాం. ఇప్పుడు a - b ఎంత అండి, a - b ఎంత అండి, సేమ్ 3, 4, 5 తీసుకుంటున్నా. సో 3 - 4 - 5 is equal to, జాగ్రత్తగా చూడాలి,
3 మైనస్ 4 మైనస్ 5 అని రాస్తాను. సో 3 మైనస్ 4 అంటే ఎంత అండి? చూడండి ఈ బ్రాకెట్ వరకే చూసుకుంటున్నాను నేను. 3 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది? -1 ఆఫ్ తర్వాత -5. ఈ 3 కి -4 కి మధ్యలో -1 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు -5. సారీ -5 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ 3 మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది? 4 మైనస్ 5 అవుతుంది -1 అవుతుంది. -1 అవుతుంది బ్రాకెట్. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? -6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అవుతుంది 3 మైనస్ ఆఫ్ -1 అంటే 3 ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే -6 4 అనేది ఈక్వల్ అవుతాయా? కావేరవు. కాబట్టి సో వెదకాలైన దృష్ట్యా సహచర ధర్మం అనేటటువంటిది పాటించదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ భాగహారం. నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం? భాగహారం గురించి నేర్చుకుంటాం. ఈ భాగహారానికి సంబంధించి చూడండి మనకు సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ ప్రకారం A డివిజిబుల్ బై B డివిజిబుల్ బై C is equals A divided by B of B divided by C. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ఇక్కడ 3 డివిజిబుల్ బై 4 డివిజిబుల్ బై 5 is equals 3 divisible by 4 divisible by 5. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది రాసుకుంటున్నాం. 3 divisible by 4. 3 divisible by 4 అంటే ఎంత అండి? 3 by 4 అండ్ ఫ్రాక్షన్ లో మళ్ళీ by 5 వస్తుంది. సో divisible by 5 ఇది అలాగే ఉంచుదాం. సో ఈజ్ ఈక్వల్ సో 3 divisible by ఇదే వస్తుందండి 4 by 5 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? 3 by 4 whole by 5 is equals 3 by 4 by 5 అనే కదా అర్థం. ఓకేనా? సో దీన్ని బాగా రాసుకున్నట్లయితే చూడండి ఏమొస్తుంది మనకంటే 3 by 4 ఇదేమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. 5 by 1 అనేది ఇంటూ 1 by 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? సో 3 by 1 ఇంటూ ఇది 5 by 4 అవుతుంది. సో చూడండి కంప్లీట్ ఎంత వస్తుంది మనకు? 3 by 20 is equal to 15 by 4 వచ్చింది. అంటే మొత్తానికి నాట్ ఈక్వల్ అయ్యింది. సో కాబట్టి మనం వాటిని నాట్ ఈక్వల్ కాబట్టి అదేం చేస్తాం? భాగహారం దృష్ట్యా కూడా ఇది పాటించదు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము సహజ సంఖ్యల్లో సహచర ధర్మానికి సంబంధించి మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము తత్సమాంశానికి సంబంధించినటువంటి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ గుణకార మరియు సంకలన దృష్ట్యం తత్సమాంశాలు అంటే ఏమిటంటే ఇప్పుడు చూడండి. సో ఏదైనా సరే నేను ఒక సంఖ్యను యాడ్ చేసినట్లయితే ఇప్పుడు తత్సమాంశాల్లో ఫస్ట్ వన్ ఏం చేసుకుంటున్నాం? సంకలన తత్సమాంశం. ఏం చేస్తాం ఫ్రెండ్స్? సంకలన తత్సమాంశం. తత్సమాంశము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ 0 is equal to 0 ప్లస్ a is equal to అంతా ఏంటి? ఏ. సో సంకలన తత్సమాంశాన్ని మనం దేనిగా చెప్పుకుంటామంటే 0గా చెప్పుకుంటాము. 0 అనేటటువంటి 0 అనే దాన్ని ఏ సంఖ్యను మీరు యాడ్ చేసినా నేచురల్ నెంబర్స్ లో 5 ప్లస్ 0 is equal to 0 ప్లస్ 5 is equal to ఎంత వచ్చింది? 5 వచ్చింది. మళ్ళీ నేచురల్ సంఖ్య. సో ఏదైనా 0ను ఒక సంఖ్యచే యాడ్ చేసినప్పుడు అదే సంఖ్య రావడాన్ని సంకలన తత్సమాంశం అని చెప్తాం. ఓకేనా? సో సంకలన తత్సమాంశం. తర్వాత గుణకార తత్సమాంశం అంటే ఏమిటి? ఓకేనా? గుణకార తత్సమాంశం అంటే ఏదైనా ఒక సంఖ్యను ఒకటిచే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 into 1 is equal to 1 into 6 is equal to ఎంత ఫ్రెండ్స్? 6. ఏదైనా ఒక సంఖ్యను ఒకటిచే గుణించినప్పుడు అదే సంఖ్య రావడాన్ని గుణకార తత్సమాంశం అని అంటాం. దీన్ని ఏమంటారంటే గుణకార తత్సమాంశం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 into 1 is equal to 1 into 13 is equal to ఎంత అండి? 13 వస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే గుణకార తత్సమాంశం అంటారు. ఎగ్జామ్ అడుగుతాడు సంకలన తత్సమాంశం అనేది ఏది? 0. గుణకార తత్సమాంశం అనేది 1 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది తత్సమాంశాలకు సంబంధించి. సో నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే సంకలన విలోమము, సంకలన విలోమము, ఆ తర్వాత గుణకార విలోమం, గుణకార విలోమం. సో సంకలన విలోమం అంటే ఏంటి ఫ్రెండ్స్? సంకలన విలోమం అంటే ఏమిటంటే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య ఉంది, a అనేది ఒక సంఖ్య, దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే -a అవుతుంది.
దాని యొక్క సంకలన విలోమం ఎంత అవుతుంది? మైనస్ ఏ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ 4 తీసుకున్నా. 4 యొక్క సంకలన విలోమం ఎంత అండి? -4. అంటే -4 అనేది సహజ సంఖ్యలో ఉందా? లేదు. మరి ఈ -4 అనేది సహజ సంఖ్యలో లేదు కాబట్టి సంకలన విలోమం అనేది సహజ సంఖ్యలకు పాటించదు, అంటే తృప్తిపరచదు అని అర్థం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అదే -4 యొక్క సంకలన విలువ అంటే 4 అని రాస్తాం, కానీ -4 అనేది సహజ సంఖ్యలో కాదు. కాబట్టి మొత్తం మీద సహజ సంఖ్యల విలువ అనేది సహజ సంఖ్యలో పాటించాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గుణకార విలువ. గుణకార విలువ అంటే ఏ అనేది ఒక సంఖ్య, ఒక సహజ సంఖ్య, దాని యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 1/a అవుతుంది. 1/a అవుతుంది అంటే ఫ్రాక్షన్ నెంబర్ అవుతుంది. ఈ ఫ్రాక్షన్ నెంబర్ అనేది సహజ సంఖ్యలో ఉందా? లేదు. ఎగ్జాంపుల్ చూడండి, 6 తీసుకోండి. దాని యొక్క గుణకార విలోమం 1/6. అంటే ఈ 1/6 అనేటటువంటిది సహజ సంఖ్యలో లేదు కాబట్టి గుణకార విలోమం అనేటటువంటిది కూడా సహజ సంఖ్యలో పాటించడం జరగదు. సో అది కాదు, కుదరదు. కాబట్టి సో ఇది కూడా గుణకార విలోమం పాటించడం కుదరదు, కాదు. రైట్. సో మొత్తం మీద మనం ఇక్కడ ఒకటి మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఒకసారి బ్రీఫ్ గా ఒక్కసారి చూసుకుందాం. సౌహృద ధర్మం నేర్చుకుందాం. సౌహృద ధర్మం అంటే A స్టార్ B ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్. అంటే మనం సహజ సంఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ ఏది పెట్టినా సరే వచ్చినటువంటి ఆన్సర్ సహజ సంఖ్య అయితే అది సౌహృద ధర్మాన్ని పాటిస్తుంది. కేవలం నేను సహజ సంఖ్యల గురించే మాట్లాడుకున్నాం ఈరోజు. నెక్స్ట్ తర్వాత ఏంటి? స్థిత్యంతర ధర్మం. ఓకేనా? స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి? A స్టార్ B ఈజ్ ఈక్వల్ టు B స్టార్ A. అంటే చూడండి, మనకి ఇక్కడ ఈ రెండు కలిపిన, తీసేసిన, ఇంటూ చేసిన, డివిజన్ చేసిన ఎంత వస్తుందో ఈ రెండు అలా చేసినప్పుడు అంతే రావడాన్ని స్థిత్యంతర ధర్మం అంటారు. ఇది కేవలం సంకలనం గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. ఇది కూడా సంకలనం గుణకార దృష్టిని పాటిస్తుంది అని గుర్తుపెట్టుకున్నాం. తర్వాత సహచర ధర్మం. సహచర ధర్మం A స్టార్ B స్టార్ C ఈజ్ ఈక్వల్ టు A స్టార్ B స్టార్ C. ఓకేనా? ఇక్కడ కూడా సంకలనము గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. మిగతా సందర్భంలో ఇది పాటించదని కూడా తెలుసుకున్నాం. తర్వాత తత్సమాంశాలు. ఈ తత్సమాంశంలో సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమాంశం 1. ఇవి రెండే ఉంటాయి. సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమాంశం 1 అని నేర్చుకున్నాం. తర్వాత సంకలన విలోమాలు, గుణకార విలోమాల గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇది మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్నటువంటి సహజ సంఖ్యల దృష్ట్యా మనం సంఖ్యాధర్మాలను మాత్రం నేర్చుకున్నాం. సహజ సంఖ్యల్లో సంఖ్యాధర్మాలు నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ నేర్చుకునేటప్పుడు పూర్ణాంకాల గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత పూర్ణ సంఖ్యలు నేర్చుకుంటాం. ఆ తర్వాత స్టెప్ లో అకర్ణీయ సంఖ్యల గురించి నేర్చుకుంటాం. సో ఒక్కొక్క స్టెప్ అనేది కంప్లీట్ చేసుకుంటూ పోదాం. అందులో భాగంగా ఈ రోజు సంఖ్యాధర్మాల్లో భాగంగా ఈ రోజు సహజ సంఖ్యల్లో మాత్రమే డిస్కస్ చేసుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో మీకు అడిషన్ మరియు డివిజన్, అడిషన్ మరియు మల్టిప్లికేషన్, కూడిక మరియు గుణకారం మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతాది ఈ వ్యవకలనం గాని భాగాహారం గాని మీరు సరి చూడండి అని ఇవ్వడం జరిగింది. సో అదేదో మీకు ఈ రోజు క్లియర్ అయిందని నేను భావిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్నటువంటి కంప్లీట్ సంఖ్యాధర్మాలపైన సహజ సంఖ్యలకు సంబంధించి. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ KVR ఎడ్యుకేషన్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.